పొద్దున్నే పార్టీ ఉందని రాత్రంతా బట్టలు కుట్టించుకుని నేను మా గ్యాంగ్ రెడీ అయిపోయామా. అలా కంపెనీ వాళ్ళు బస్సులు ఏర్పాటు చేస్తే నీట్ గా బస్సు ఎక్కిసి చిల్ అయిపోయామా. మ్యాటర్ ఏంటంటే మా కంపెనీ వాళ్ళు నీట్ గా ఒక ఆఫ్ సైడ్ పార్టీ ప్లాన్ చేశారు. బస్సు బయలుదేరిగానే సరదా పడిపోయారు. నీరసం వచ్చి నిద్ర వేస్తారు. పాప ఏ షిఫ్ట్ కి వచ్చారు బ్రో. సర్లే మొత్తానికి సిగ్నేచర్ అయితే వస్తామా. వచ్చిరాగానే పద్ధతిగా పిజ్జా ముక్కలు పెట్టి పక్కన ఆడుకోమన్నారు. తినేసి చిల్ అవుతాను అని లోపు మీటింగ్ అని చెప్పి 2 గంటలు మైండ్ బ్లాక్ చేశారు. మా కామ్ గా అందరూ మీటింగ్ ఏంటంటే వీడు మాత్రం వీడి స్టైల్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. మా మొత్తానికి మీటింగ్ అయిపోగానే మాయలంతా లేచి లంచ్ టైం అయిందని లైన్ కడిసారు. ఓ పావు గంట లైన్ లో యుద్ధం చేసి పద్ధతిగా ప్లేట్ లో మొత్తం సామాన్లు నింపేసి ఐస్ క్రీమ్ తో ఆపేసామా. అలా ఫుడ్ అయిపోగానే కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళ టాలెంట్ ని చూపించారు. పర్ఫార్మెన్స్ అయిపోగానే డీజే వేసారే లేదో పొట్టిమాకి ఏమో ఫోన్ కాల్ వస్తాయి. ఆడవాళ్ళేమో ఊగిపోతున్నారు. డిపార్ట్మెంట్లు వేరైనా అందరం ఒకటైన మూమెంట్ లో అందరూ దంచేసమ్మా. గురువు గారు మేడం సార్ మేడం అంతే బాడీ బాయిల్ ఎక్కి కాళ్ళు కమిలిపోయేదాకా ఎవడ స్టైల్ ఆడు కుమ్మిసమ్మా. అంటే మా ఆయిల్ రాసుకోలేదంటే అందుకే ఇక్కడ రాసేస్తుంది. పెద్దోళ్ళు చిన్నోళ్ళని తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసామా. అలా కాఫీతో కంప్లీట్ చేసి కామ్ గా బస్ ఎక్సాం. ఈ రోజు షిఫ్ట్ కి న్యాయం చేసాను. ఆనందం అందరి మొహాలు ఎలిగిపోతున్నాయి. మొత్తానికి ఇలా గడిచింది మా ఈ రోజు. దట్స్ ఆల్ ఫర్ టుడే. జాగ్రత్త ఫాలో కూడా మర్చిపోకే.